ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, ఏంటి మనం చెప్పుకునే విషయం అంటే, ఈరోజు గత 4 రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. ఏం చెప్పుకుంటున్నాం? బంధం ఎలా ఏర్పడుతుంది, ఆ బంధంలో నుంచి మనం ఎలా విముక్తి చెందాలి. మరి బంధం ఎలా ఏర్పడుతుందంటే 6 రకాలని చెప్పుకున్నాం. ఈరోజు 5వది సంతోషం కూడా బంధమే. సంతోషం కూడా బంధమే. చూడండి, మానవుని జీవితం మొత్తం కేవలం 2 విషయాలపైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఏంటి అవి అంటే, 1 గతము, 2 భవిష్యత్తు. ఈ రెండింటిపైనే మానవుడి జీవితం ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ జీవితం నడుస్తున్నది ఎక్కడ నడుస్తుంది? గతంది నడుస్తుందా, భవిష్యత్తు నడుస్తుందా? 2 కాదు, వర్తమానంలోనే నడుస్తుంది. మనం జీవించే జీవితం ఏంటి? వర్తమానంలో మన జీవితం నడుస్తుంది. మరి ధ్యానం చేసేవారు చాలాసార్లు ఏం చెప్తారు? నేను ధ్యానంలోకి రాకముందు పూజలు చేసేదాన్ని, జపాలు, స్తోత్రాలు, హోమాలు, యజ్ఞాలు, పారాయణాలు, ఎన్నో రకరకాలుగా మనం ఎన్ని రకాలు చేశాం కదా. వీటన్నిటి గురించి మనం చెప్తాం. ఎప్పుడు? ధ్యానంలోకి వచ్చిన తర్వాత. నేను ఈ ధ్యానంలోకి వచ్చినాక నాకు అర్థమైంది, అప్పుడు ఇవన్నీ చేసి నా యొక్క సమయాన్ని వృధా చేసుకున్నాను అని ఇలాంటి మాటలు చెప్పుతూ ఆ గతాన్ని తవ్వుకుంటుంటారు. అయితే ఇక్కడ ఆ గతాన్ని తవ్వడంలో మనకొక ప్రమాదం ఉంది. ఎందుకంటే ధ్యానంలోకి వచ్చినాక కూడా నీవు నీ యొక్క గతాన్ని మోస్తూ ఉంటే ఏమవుతుంది? ఆ గతం యొక్క పక్షాత్తాపము కూడా ఒక బంధంలా ఏర్పడుతుంది. అది ఒక బంధమే, ఇంకా బంధంలా ఏర్పడుతుంది కాదు, ఒక కొత్త బంధంలా నీకు ఏర్పడుతుంది. మరి ఆ బంధమే సంతోష బంధం. సరే, అక్కడ పూజలన్నీ చేశావు, ధ్యానంలోకి వచ్చినాక ఎంతో సంతోషాన్ని పొందుతున్నావు. కానీ ఇక్కడ అది బంధంలా మార్చుకుంది. ఎందుకంటే మనం సంతోషంలో ఉన్నప్పటికీ కూడా గతాన్ని తలుచుకుంటూ బాధపడుతుంటే ఆ సంతోషం కూడా మనల్ని బంధిస్తుంది. ఇక్కడ ఏం ప్రమాదం ఉంది? గతాన్ని తలుచుకోవడం వల్ల, వాటి గురించి తలుచుకోవడం వల్ల ఏం ప్రమాదం ఉంది అనిపిస్తుంది. మరి ప్రమాదమే. ఎందుకు అంటే, ఇంత మంచి సాధన చేస్తున్నప్పటికీ మన హృదయం ఆ గత జీవితం గురించి, ఆ జ్ఞాపకాల్లో బంధాలకు లోనై ఉంటే అక్కడ ప్రమాదమే వస్తుంది. మరి గతాన్ని ఎందుకు గుర్తు చేసుకోవద్దు అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే, ఈ గతం అనేది ముగిసిపోయిన సినిమా లాంటిది. చూడండి, మనం ఒక సినిమా చూస్తాం. సినిమా చూసినప్పుడు అది మనకు నచ్చితే గుర్తు చేసుకుంటాము, నచ్చకపోయినా గుర్తు చేసుకుంటాం. రెండింటి గురించి. సరే, నచ్చితే ఆ సన్నివేశాలు మనం గుర్తు చేసుకొని కాస్త నవ్వుకోవడము, జోకులు వేసుకోవడము, దాని గురించి కొంచెం చర్చించుకోవడము ఏదో జరుగుతుంది. నచ్చలేదనుకోండి, రే నేను సినిమాకు ఇంత ఖర్చు పెట్టిపోయాను, నా డబ్బులన్నీ వేస్ట్ అయినాయి, ఇలా ఏదో ఒక రకంగా బాధపడుతుంటాం. అలాగే ఏడుస్తూ కూర్చుంటావా? సినిమా నా డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయని చెప్పేసి ఏడుస్తూ కూర్చుంటామా? సర్లే, ఒక సినిమా ఫ్లాప్ అయిందని అనుకుంటాం, ఏదో అక్కడ అనుకొని ఉంటాం. అంటే ఒక సినిమా చూసిన తర్వాత మర్చిపోయి ఎలా ఉంటామో, మనం ఇక్కడ మన జీవితం కూడా గడిచిపోయిన సినిమా లాంటిదే అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, దాన్ని గమనించుకోవాలి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా మన పురాతనం అంటే మన గతంలో జరిగిన విషయాలను విమర్శించడం మనం
మొదలు పెడతాం. ఏమంటాం? నాకు అప్పుడు ఇంత తెలివి లేదు, నేను అజ్ఞానంలో ఉన్నాను, నేను ఆ తప్పు చేశాను, ఈ తప్పు చేశాను, ఇలా చేశాను, అలా చేశాను అని రకరకాలుగా మనల్ని మనమే నిందించుకుంటూ విమర్శించుకుంటూ మనం ఉంటాం. ఎందుకు ఉన్నాం మరి అక్కడ అంటే మనం అజ్ఞానంలో ఉన్న కారణంగానే ఉంటాం, అంతే తప్ప మనకు అసలు మన పెద్దలు, గురువులు, మహాత్ములు అంటే మనకు తెలిసిన వాళ్ళలో మనకు సరికాని పని ఏదైతే ఉందో దాని గురించి మనకు చెప్తుంటారు. చెప్పినా మనం వాళ్ళ మాట వినం. ఎందుకు వినమంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, మనం ధ్యానం చేస్తే మంచిది, శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా అన్ని రకాలుగా మనం లాభం పొందుతాము అని మనం ఎన్నో రకాలుగా ఎంతోమందికి చెప్తున్నాం. మరి అందరూ వస్తున్నారా ఈ ధ్యానంలోకి? రావటం లేదు కదా. ఎందుకు అంటే వాళ్ళలో ఉన్నటువంటి అజ్ఞానం, లేదా వాళ్ళ కర్మ తీరకపోవడం, లేదా వాళ్ళకున్నటువంటి గత జన్మ వాసనలు, గత జన్మ సంస్కారాలు, ఇలా ఏదైనా ఉండొచ్చు. అందరికీ ఒకటే ఉంటుందని కాదు, అందరికీ అన్నీ ఉంటాయని కాదు. తర్వాత అనుకుంటారు చెప్పగాను వాళ్ళ కర్మ తీరగాను, వాళ్ళ వాసన తీరిపోగాను, లేదా వాళ్ళకి ఏదైనా వాళ్ళ జీవితంలో ఒక సమస్య వలనో, బాధ వలనో, దేని వలనో ఓ దాని వల్ల మనకు మళ్ళీ ఈ ధ్యానంలోకి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకు జరిగిన మంచి ఎప్పుడైతే ఉంటుందో ఆ మంచిని చూసి వాళ్ళు ఏమంటారు? అర్రే, నువ్వు ఇన్ని రోజుల నుంచి చెప్పినా నేను నా సమయాన్ని వృధా చేసుకున్నాను. నువ్వు చెప్పినప్పటి నుంచి నేను చేసింటే నా జీవితం ఎంతో బాగుంటుండే. అనవసరంగా నేను ఇన్ని రోజులు వృధా చేసుకున్నాను. అదే కదా మనం మాట్లాడుకునేది కదా. ఇప్పుడు మనం సాయంకాలం క్లాసులో కూడా చెప్పారు కదా, నువ్వు ఎన్నోసార్లు క్లాసులు చెప్పమని ఛాయిస్ ఇస్తే కూడా మేము ముందలికి కావట్లేదు అని నానా రకాలుగా మాట్లాడుకున్నాం కదా సజ్జన సాంగత్యంలో. నువ్వు చెప్పినప్పటి నుంచి మేము చెప్పడం స్టార్ట్ చేసింటే ఇప్పటికి మేము కూడా ఎదిగే వాళ్ళము. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది మనం జూమ్ పెట్టుకొని ఎన్నో రకాలుగా మనం చర్చించుకుంటున్నాం కదా. ఎందుకు అంటే అది భయం అంటాము, లేదా ఇంకేదో అంటాం. ఇక్కడ మాత్రం ఏం చెప్తున్నాము ఈ సబ్జెక్టు పరంగా అంటే ఈ చెప్పే విధానం ఒక్కొక్కసారి ఒక్కో విధంగా మారుతుంది అనుకోవచ్చు మీరంతా. ఒకసారి కర్మ అంటది, ఓసారి వాసన అంటది, ఓసారి అజ్ఞానం అంటది, ఇన్ని రకాలుగా మారుస్తుంది ఇదే పదాన్ని, ఇదే ఉదాహరణను. అంటే ఎక్కడ ఏది అవసరమో అక్కడ దాన్ని వినియోగించుకోవాలి. ఒకేసారి ఒకేలాగా ఒకటే పదాన్ని చెప్పడము కుదరదు. ఆ సబ్జెక్ట్కి అనుగుణంగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ మొత్తానికి ఏంటి, మనం గతంలో ఏదైతే బాధను పొందింటామో, మనం అజ్ఞానంతో ప్రవర్తించింటామో, ఆ సంతోషంలో కూడా ఆ గతంలో అనుభవించినటువంటి ఆ బాధ ఏదైతే ఉందో దాన్ని పదే పదే మనం ఇక్కడ గుర్తు చేసుకుంటాం. అంటే ఇక్కడ నీవు సంతోషంగా ఉన్నా కూడా ఆ గతాన్ని గుర్తు చేసుకొని బాధపడుతున్నావు. మరి సంతోషాన్ని కూడా ఒక బంధంలా ఏర్పరచుకుంటున్నావు. రెండు బంధమే నీకు. అక్కడ బాధా బంధమే, మనం చెప్పుకున్నాం అన్ని బంధం. కోరిక బంధమే, బాధ బంధమే, ఆమోదించడము బంధమే, నిరాకరించడము బంధమే, ఇప్పుడు సంతోషము బంధమే. ఎటు తిరిగి నీవు నీ జీవితంలో బంధాలనే ఏర్పరచుకుంటున్నావు. నీవు నీ గత జీవితాన్ని ఎన్నో రకాలుగా విమర్శించుకుంటున్నావు. అంటే అక్కడ ఎవరిని విమర్శిస్తున్నావు? నిన్ను నీవు తిట్టుకుంటున్నట్లే కదా. అక్కడ ఎవరినో తిట్టడం లేదు, నిన్ను నువ్వే తిట్టుకుంటున్నావు. ఎందుకంటే ఇక్కడ గతంలో చేసిన వాటి వల్లే ఇప్పుడు నీవు ఇంత గొప్పదానిగా ఎదిగాం. మనం అనుకుంటాం అప్పుడు చెప్తే వినలేదు అని. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ధ్యానంలోకి వచ్చాక నేను ఇప్పుడు చాలా గ్రేట్ అంటే నేను అంటలేను, అమ్మ చెప్పిన మాట ఇది. ఎవరికి వాళ్ళ మనం అనుకోవాలి. ఎందుకంటే అప్పట్లో నాకు ఇంత జ్ఞానం లేదు, ఇప్పుడు ఎంతో జ్ఞానం పెరిగింది.
ఎప్పుడైతే ఈ జ్ఞానం పెరిగిందని నీవు అనుకుంటావో అక్కడ నీ అహంకారం మొదలవుతుంది. అప్పుడు నాకు జ్ఞానం లేదు, ఇప్పుడు ఎంతో జ్ఞానం పొందాను అని ఎప్పుడైతే నీవు అహంకారపూరితమైన మాటలు మాట్లాడతావో అంటే అక్కడ నీ భావన, మాట, తీరు, ప్రవర్తనను బట్టే చెప్పేస్తారు. అక్కడ నీకు అహంకారం. ఇది మనకు అనిపించకపోవచ్చు, మన కంటికి కనిపించకపోవచ్చు, కానీ దీన్ని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి? సాత్విక అహంకారము అంటారు. ఎదిగావు కరెక్టే, కానీ ఆ ఎదిగిన అహంకారము ఏది? సాత్విక అహంకారం. ఇది కూడా ప్రమాదకరమే. ఈ సాత్వికాహారం కూడా ప్రమాదకరమే. ఎందుకంటే ఇది మళ్ళీ ఈ మనసును ఏం చేస్తుంది? ఆ గతంలోకి తీసుకెళ్ళి బంధిస్తుంది. ఇక్కడ మనం సంతోషంలో ఉన్నప్పటికీ ఆ గతాన్ని తవ్వుకుంటూ బాధపడుతుంటాం. గతం గురించి బాధపడటము ఒక బంధమే. సంతోషం వల్ల కూడా గతాన్ని తవ్వుకుంటాం చూడండి, అది కూడా ఒక బంధమే. ఇక్కడ మనం గతం గురించి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం మనం వర్తమానంలో ఏం చేస్తున్నాం? ఈ సాధనా మార్గంలోకి వచ్చాం. ఇక్కడ ఎన్నో మనం నేర్చుకుంటున్నాం. చూడండి ఎంత జ్ఞానం నేర్చుకుంటున్నాం. మనకు రోజు తటవర్తి దంపతులు ఈరోజు చెప్పిన జ్ఞానం రేపు చెప్పకుండా 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏ జ్ఞానం అయితే అందిస్తున్నారో దాన్ని మనం అదే యాజ్ ఇట్ ఈస్గా మనం కూడా చెప్పింది చెప్పకుండా మనం కూడా వాళ్ళు అందించిందే. ఇక్కడ నా గొప్పతనం ఏమీ లేదండి. ఆ దంపతులు అందించిన జ్ఞానమే నేను మీకు అందిస్తున్నాను. వాళ్ళు ఏ విధంగా అయితే ట్రైనింగ్ ఇచ్చారో నేను కూడా ఆ విధంగానే మీకు అందిస్తున్నాను. మరి ఇప్పుడు ఇంత జ్ఞానవంతుడు అయ్యావు కదా, చూడండి ఇన్ని రోజులు మనం ప్రాపంచిక జీవితంలో ఎవరి కోసం బతికాము అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే మన కోసం మనం బతికాం కదా. ఎంతసేపు నేను, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా వాళ్ళు, నా కుటుంబం, నా ఊరు, ఊరు వరకు కాదే గల్లీ వరకు. ఊరు వరకు అంటే కొంచెం తక్కువే అనుకోండి. కానీ ఇప్పుడేం చేస్తున్నాం? ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత 10 మంది కోసం బతుకుతున్నాం మనం కదా. ఇప్పుడు తెలిసింది ఈ ధ్యానం. ఎంతసేపు మన మనసులో ఏముంటుంది? ఎవరికి ఈ ధ్యానం గురించి చెప్దాము, ఎవరికి ఈ జ్ఞానాన్ని అందిద్దాము, ఉందా లేదా? మరి ఉన్నందుకే కదా మీరందరు ఎక్కటెక్కటోళ్ళో ఇప్పుడు జూమ్లో జాయిన్ అవుతున్నారు కదా. మీరెవరు నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. ఈ జూమ్ ద్వారా మనకు ఈ ధ్యానం వల్ల మనమందరం ఆత్మబంధులం అయ్యాం కదా. మరి ఇక్కడ నువ్వు గతం గురించి ఆలోచిస్తావా, ప్రస్తుత వర్తమానం గురించి ఆలోచిస్తావా? గత జీవితం జీవితమే కాదు, ప్రస్తుత వర్తమాన జీవితమే నీ అసలైన జీవితం. గతం అంటే చూడండి మనం తెలియక ఎన్నో తప్పులు చేస్తాం. మన ఏమంటారు, బాల్యం అనుకోండి, లేదా మనకు అవగాహన లేకపోవడం వల్ల అనుకోండి, మన అజ్ఞానం వల్ల అనుకోండి, తెలిసి తెలియక ఎన్నో రకాలుగా తప్పులు చేస్తుంటాం కదా. మన యొక్క అనుభవం ఎప్పుడైతే మనం పెంచుకుంటుంటామో వస్తుంటుందో ఆటోమేటిక్గా ఆ తప్పులన్నిటిని మనం సరి చేసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతం వర్తమానంలో ఏం చేస్తున్నాం? మనం చేసిన తప్పులన్నిటినీ మనం సరి చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ మనం ప్రతి క్షణం ఎరుకతో జీవిస్తున్నాం, అవునా కాదా? ఏ మాట మాట్లాడాలన్నా, ఏ పని చేయాలన్నా, ఏ ఆలోచన ఆలోచించాలన్నా మనం ఒక క్షణం ఆలోచిస్తున్నాం.
ఈ పని చేస్తే ఏ తప్పు, ఈ మాట మాట్లాడితే ఏం కర్మ వస్తుందో ఆలోచిస్తున్నామా లేదా? అంటే గతంలో తెలియక తప్పులు చేసినా ప్రస్తుత వర్తమానంలో మనం వాటిని చెయ్యటం లేదు. చూడండి, ఒక ఊర్లో ఒక ఒక ఆయనకి ఇద్దరు కొడుకులు ఉంటారంట. సురేష్, రమేష్ వాళ్ళ పేర్లు. అందులో రమేష్ అనేవాడు చాలా చక్కగా తండ్రి చెప్పిన మాటలు విని చక్కగా తన జీవితాన్ని గొప్పగా జీవించేవాడు. ఈ సురేష్ అనేటోడు తమ్ముడు. వాడు మాత్రం తండ్రి చెప్పిన మాట వినకపోయేవాడు. ఎన్నో రకాలుగా వాడికి నచ్చజెప్పేవారు తల్లి తండ్రి. ఒకరోజు కోపంతో తండ్రి అంటాడు, నువ్వెంత వెదవరా, నేను చెప్పిన మాట ఒక్కటి కూడా వింటలేవు, అన్నయ్య చూడు ఎంత బాగా చదువుకున్నాడు, అంత బాగా చేస్తున్నాడు అని రకరకాలుగా చెప్తాడు. అయినా సరే వాడు మారడు. వాళ్ళకు ఏమంటారు, ఆవులు ఆవులు అవన్నీ ఉంటాయి కదా, బర్రెలు అవన్నీ ఉంటాయి కదా, వీటిని మేపుకోవడానికి వెళ్ళాలి రోజు. వెళ్తారు. వెళ్ళినప్పుడు వాడు ఏందంటే మానసికంగా కొంచెం అంత బాగానే ఉంటుంది. మానసికంగా ఇతరులను హింసించే బుద్ధి వానికి ఉంటుంది ఆ సురేష్ అనేవానికి. అయితే ఆవుల్ని మేపడానికి తీసుకెళ్తే ఆవు తన బిడ్డ పాలన్నీ తాగేస్తుంది ఆవు దగ్గర. తాగేసి ఇదంతా చూసి వీడేం చేస్తాడంటే, పాలన్నీ తాగేస్తావని అని చెప్పేసి బాగా కర్రతో దాన్ని కొడతాడు ఆ దూడను. కొడితే క్రమంగా అది ఏం చేస్తుంది, అది చనిపోతుంది. ఆవు బిడ్డ చనిపోతుంది. మళ్ళీ ఇంకా ఆవు ఎంతో మొత్తుకుంటుంది, కానీ ఇంకా దాన్ని మూగబాధ కదా, అది అర్థం కాదు కదా, అది అట్లా గడిచిపోతుంది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ ఆవుల్ని తీసుకుని పొలానికి పోయి ఆ పొలం దున్నేటప్పుడు కొన్ని అవి బాతులు వస్తాయి. బాతులు వస్తే ఒక బాతు పిల్లను తల్లి తండ్రి బిడ్డ 3 వెళ్తుంటాయి. వెళ్తుంటే ఆ బిడ్డను తీసుకొని దాన్ని చంపి వండుకొని తింటాడు. ఓకే, ఇలా ఇలా అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అవుతాయి. సురేష్కు రమేష్కు ఇద్దరికి అన్నదమ్ములకు అవుతాయి. వేరు కాపురాలు పెడతారు. అలా కొన్ని రోజులు వాళ్ళ జీవితం బాగుంటుంది. ఇంకా ఇక్కడ రమేష్ అన్ని మంచి పనులు చేస్తాడు కదా. రమేష్కి ఏం చేస్తాడంటే మంచిగా సంతానం కలుగుతుంది, వాడి జీవితం ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటుంది. ఇంకా ఈ సురేష్కు అప్పుడు పశ్చాత్తాపం మొదలవుతుంది. నా పెళ్ళై ఇన్ని రోజులు అవుతుంది, నా జీవితం ఏ విధంగా బాగాలేదు, నాకు పిల్లలు పుట్టకపోయేది, మా అన్నకు చూడు అంతా బాగుంది అని రకరకాలుగా వాడు పశ్చాత్తాపం మొదలవుతుంది. మొదలైనాక ఏం చేస్తాడంటే వాడు ఎలాగ పొలానికి వెళ్ళిన తర్వాత ఓ చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తాడు, ఎందుకు నా జీవితం ఎలా అయిందంటే వాడు గతంలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తుకొస్తాయి. సరే, నేను ఇన్ని తప్పులు చేశాను కదా, ఇప్పుడైనా సరే నేను వీటిని సరి చేసుకోవాలి అని చెప్పేసి ఆ రోజు నుంచి మంచిగా ఆ అడవిలో ఉన్నటువంటి ఆ జంతువులకన్నిటికీ ఆహారం పెట్టడము. అక్కడ అడవి వెళ్ళిన తర్వాత నీళ్ళు ఉండవు కదా, వాళ్ళకు నీళ్ళు లేనందుకు వాటికి ఒక బావి తవ్వి అక్కడక్కడ మనం పాత్రలు పెట్టి దాంట్లో నీళ్లు పోయడం ఇవన్నీ చేస్తుంటాడు. ఇవన్నీ చేసిన పనులకు భగవంతుడే చూస్తాడు వీడు చేసే పనులు. వీడు ఇన్ని రోజులు కిరాతకంగా పుట్టి పెరిగి ఇలా ఉన్నాడు కదా, ఇప్పుడు అన్ని మంచి పనులు చేస్తున్నాడు కదా అని చెప్పేసి ఆ దేవుడే ఒక సాధువు రూపంలో వచ్చి వీడికి కనిపిస్తే అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే, సాధువు గారు రండి, చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చినట్లున్నారు మీరంతా, మీరు మరి ఈ కాసిని నీళ్లు తీసుకోండి అని చెప్తాడు. చెప్తే అవును, నేను చాలా దూరం నుంచి వస్తున్నాను, నాకు నీళ్లు కావాలని చెప్పేసి తాగుతాడు. తాగినాక అతని యొక్క క్షేమ సమాచారాలు కనుక్కొని ఇవన్నీ చెప్తుంటాడు. సరే అని చెప్పేసి అలా మాట్లాడుతుంటే వాళ్ళ భార్య అన్నం తీసుకొని వస్తుంటే సాధువు గారు కూర్చోండి, మా ఆవిడ భోజనం తీసుకొస్తుంది, తినండి అని చెప్తాడు. చెప్తే వద్దు, ఈ పాపకు కూడా నేను తినలేను అని చెప్తాడు. చెప్తే అయ్యో ఇట్లన్న బట్టే కదా సాధువు అని చెప్పేసి తను చేసిన పాపాలన్నీ ఆయనకు తెలియక కాదు,
సాధువుగా అన్ని దేవుడు కదా, భగవంతునికి ఎందుకు తెలియదు, అన్నీ తెలుసు. అయినా సరే అని చెప్పేసి ఈయన అన్ని చెప్తాడు. చెప్పిన తర్వాత సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి, అప్పుడు చేసిన తప్పులకు ఓకే, కానీ ఇప్పుడు నువ్వన్నీ మంచి పనులు చేస్తున్నావు కదా మరి అని చెప్పేసి అంటాడు. తినమంటే అక్కడ తినకుండా అతను అట్లా చెప్తాడు. చెప్పిన తర్వాత నువ్వు రోజు ఇక్కడ ఎందుకు, నాది పాపకు కూడా ఎందుకు అవుతుంది అని అడుగుతాడు ఫస్ట్. ఎవరు సాధువు అడిగితే, ఇక్కడ నువ్వు కూర్చొని తింటున్నావు, నీ భార్య ఎక్కడో ఏదో కష్టం చేసుకొని వస్తుంది, మరి ఇంతసేపు నువ్వు ఇక్కడ ఉండి తింటే మళ్ళీ నీ పిల్లలు ఏమవుతారు అది ఇది అని మాట్లాడితే, నాకు ఇట్లా సంతానం లేదు అని చెప్పేసి అప్పుడు దాని స్టోరీ చెప్తాడు. చెప్పిన తర్వాత సరే ఇంత మంచి నువ్వు చేసిన పాపాలకే నీకు ఇక్కడ సంతానం కలగలేదు కదా, నీకు మళ్ళీ సంవత్సరం వరకల్లా నీకు ఒక కొడుకు పుడతాడు అని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి అనుకుంటాం. మళ్ళీ సంవత్సరం నీ కొడుకు పుట్టిన వెంటనే నా దగ్గరికి రావాలి నీవు ఇక్కడ అని చెప్తాడు. చెప్తే సరే అని చెప్పేసి అనుకుంటాం. మళ్ళీ సంవత్సరం వెనక కొడుకు పుడతాడు. స్వామీజీ కరెక్ట్ ఆ చెట్టు కింద వచ్చి కూర్చొని ఉంటాడు. ఇతను వచ్చి కలుస్తాడు. కలిస్తే చెప్తాడు కొడుకు పుట్టాడు అంటే, ఆ కొడుకుని నువ్వు ఫస్ట్ ఒక నీ ఇంట్లో ఒక మూల గుంత తవ్వి దాంట్లో ఆ బిడ్డను ఒక బట్టలో చుట్టి పాతి పెట్టు అని చెప్తాడు. లేకపోతే నీ యొక్క జీవితానికి పతనం కావడానికి ఇది కారణం ఉంటుంది, నువ్వేం మాట్లాడకుండా నేను చెప్పింది చెయ్యి అని చెప్తాడు. చెప్తే అక్కడ చేస్తాడు. మళ్ళీ అది చేసి వచ్చిన తర్వాత మళ్ళీ కలువు అని చెప్తాడు. మళ్ళీ ఒక సంవత్సరానికి మళ్ళీ నీకు కొడుకు పుడతాడు అని చెప్తాడు. మళ్ళీ అదే విధంగా అవుతుంది. మళ్ళీ అదే పని చేపిస్తాడు. ఏం మాట్లాడాడు అతను. మూడవసారి మాత్రం మళ్ళీ సంవత్సరం కొడుకు పుడతాడు. పుట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడికే రమ్మని చెప్తాడు. మళ్ళీ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు మాత్రం ఏం చెప్తాడు స్వామి అంటే, ఈసారి నువ్వు నీ కొడుకును వేడి నీళ్ళతో, గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయించి ఆ నేల మీద పడుకోబెట్టేసి ఇంట్లో బయటికి మీరు వచ్చేసేయాలి, ఎవరు మీరు నీవు కానీ నీ భార్య కానీ ఉండొద్దు అని చెప్తాడు. చెప్తే సరే అని చెప్పేసి బయటికి వస్తారు. సరే అని చెప్పేసి పోతుంటే ఆ ఇంటి పక్కల వాళ్ళు ఉంటారు కదా, అరే వీడు కొడుకుల్ని కంటున్నాడు, సంపుతున్నాడు, చేస్తున్నాడు, వీడు అంతదానికి కొడుకులు కనడం ఎందుకని చెప్పేసి వాళ్ళు అడ్డం పడతారు. పడితే వాళ్ళ అడ్డం ఉన్న విషయం చెప్తారు, సాధువు చెప్పిన విషయం చెప్తారు. చెప్తే ఇంక వాళ్ళు కూడా సరే వీడు నిజంగా చేస్తాడా సంపుతాడా అని చెప్పేసి అక్కడికి వెళ్తారు. వెళ్తే సాధువు చెప్పినట్లు వేడి నీళ్ళలో స్నానం చేపించి పండగ పెడతాడు. పండగ పెట్టేసి సరే మీరు అందరం కలిసి బయటికి వెళ్దాం, బయటికి వెళ్తే ఇక్కడ ఏం జరుగుతుందో మనం తెలుసుకోవచ్చు అని చెప్పి బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఉంటారు. అయితే మీరందరు కొంచెం దూరం వెళ్ళండి, నేను నా భార్య మాత్రమే ఇక్కడ ఉండాలి, మీరెవ్వరు ఉండొద్దు, సాధువు చెప్పిన మాటలు ఇవి అని చెప్పి చెప్తాడు. చెప్తే సరే అని చెప్పేసి వాళ్ళు వెళ్తారు. అక్కడ ఆ లోపల ఉన్న ఆ రెండు మూలలకు ఉన్నటువంటి పాతి పెట్టినటువంటి ఆ లోపల ఉన్నటువంటి ఆత్మలు, ఒక్కొక్క ఆత్మ మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? మొదటి ఆత్మ అంటే ఏం చెప్తుందంటే, వీడు పశువులను మేత కోసం తీసుకుపోయినప్పుడు చంపిన ఆవు, ఆ దూడ ఉంది కదా, ఆవు దూడ, ఆ ఆవు దూడ వీనికి బిడ్డ రూపంలో పుట్టింది, మొదటి బిడ్డ. రెండవ బిడ్డ బాతును చంపింటాడు కదా, ఆ బాతు ఇప్పుడు రెండవ బిడ్డగా పుట్టింటిది. అది ఆ ఆత్మలు మాట్లాడతాయి. మూడవ బిడ్డ, వీడు అడవుల్లో పక్షులకు, పశువులకు, కుక్కలకు అన్నిటికీ సహాయం చేసింటాడు. ఒక కుక్కకు 4 పిల్లలు నింటాయి, వాటికి ఆహారం పెట్టింటాడు. పెడితే అది ఆ కుక్క ఆ మూడో బిడ్డగా పుడుతుంది. అది చెప్తుంది, ఇవన్నీ మేమిద్దరం ఫస్ట్ బిడ్డ సెకండ్ బిడ్డనేమో వాని మీద ప్రతీకారం తీర్చుకోవడానికి పుట్టాయి, మూడో బిడ్డ మాత్రం వాడి బాగోగులు చూసుకోవడానికి పుట్టింది. అందుకే వాడికి వేడి నీళ్ళతో స్నానం చేయించి పడుకోబెట్టమన్నాడు. అయితే ఇంకా రాబోయే కాలంలో కూడా వీడికి మనమన్లు మనవరాళ్ళు కావాలి కదా, ఆ కుక్కకు 4 పిల్లలు ఉంటాయి. ఆ 4ంటిని వీడు సాకింటాడు. అవి కూడా వీడికి మన్మడు మన్మరాలుగా పుడతాయి అని చెప్పేసి అవన్నీ మాట్లాడుకుంటాయి. అంటే చూడండి, గతంలో మనం తెలిసి తెలియక పాపం చేశాం కదా, ఆ పాపానికి తగ్గ ప్రాయశ్చిత్తం మనం చేసుకోవాలి. తెలిసిన తర్వాత కూడా మనం మారకపోతే మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ జన్మలోనే మనం ఆ పశ్చాత్తాపం,
ఏదైతే ఉందో దాన్ని సరి చేసుకోవాలి. అరే నేను గతంలో తెలియక పాపం చేశాను కదా అని చెప్పేసి దాంట్లోనే మగ్గి ఇంకా కుంగి కృషించి పోవద్దు. తెలియక తప్పు చేశాం, ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకుంటే నీకు మంచి జీవితం వస్తుంది. అంతేకాని చూడండి, వాడు తెలియక పాపం చేసిండు, ఆ పాపంలో మగ్గిపోయి అట్లాగే ఉన్నాడా? ఇప్పుడు తెలిసినాక వాడికి పక్షాతాపం ఎప్పుడైతే మొదలయ్యిందో వాడు మంచి పనులు చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే మంచి పనులు చేయడం మొదలుపెట్టాడో వాడికి 3 సంతానం కలిగింది. మరి ఆ భగవంతుడే కనుక దిగి వచ్చి వాడికి ఆ విధంగా మార్గదర్శకత్వం చూపించకపోయింటే వాడి సంసారం నాశనం అవుతుండే కదా. వాడు చేసే మంచి పనులకు దేవుడు ప్రత్యక్షమైనంటే దేవుడు ఎంత మెచ్చి ఉంటే అవుతుంటాడు. అట్లాగే ఇక్కడ మనం కూడా సాధకుడి గొప్పతనం ఎలా ఉంటుందంటే తాను ఎలా మారాడు అంటే నేను ఎలా మారాను, ఎలా ఎదిగాను, ఇవన్నిటిని అర్థం చేసుకోవాలి, గమనించాలి. గమనించి ఆ గతాన్ని పూర్తిగా వదిలిపెట్టగలగాలి. ఎందుకంటే ఈ గతం అనేది నిన్నటి వస్త్రం లాంటిది. చూడండి, నిన్నటి చీర ఉతుకకుండా మనం కట్టుకుంటామా? ఈరోజు ధరించడానికి బాగుంటుందా? నిన్నటి చీర ధరిస్తామా ఈరోజు మనం? అసలు ధరించం. అట్లాగే సాధకుడు కూడా గతాన్ని తేలిగ్గా వదిలేస్తాడు. ఎవరు? సాధకుడు. మరి అదే సాధారణ మానవుడైతే వదిలేస్తాడా గతాన్ని? ఎంతో భారంగా మోస్తాడు. అందుకే చెప్తారు మనకు తటవర్తి రాజలక్ష్మి అమ్మ, జ్ఞాని వర్తమానంలో జీవిస్తాడు, అజ్ఞాని గతము లేదా భవిష్యత్తుల మధ్య రెండింటి మధ్యలో ఊగిసలాడుతుంటాడు. ఇక్కడ అందుకే మరి సంతోషమే బంధం అనుకున్నాం కదా. ఎందుకు అంటే మన మనసు ఇలా చెప్తుంది. ఏమని? నేను ధ్యానం చేయడం వల్ల ఎన్ని మార్పులు వచ్చాయి, ఇంతకుముందు ఇలా ఉండేదాన్ని, ఇప్పుడు ఎలా అయ్యాను. మంచిగా అయ్యాం కదా ఇప్పుడు ధ్యానం చేయడం వల్ల. మరి దాన్ని ఇప్పుడు ఇలా చెప్పడం వల్ల సంతోషమే, కానీ ఆ సంతోషంలో కూడా గతాన్ని తవ్విన ఆ ఉన్న సంతోషం పోతుంది. ఆ సంతోషం కూడా నీకు బంధంలా ఏర్పడటానికి అవకాశం కాదు, సంతోషమే బంధం. అందుకే శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే స్మృతి కూడా ఒక మాయే. స్మృతి అంటే జ్ఞాపకం, ఆ జ్ఞాపకం కూడా ఒక మాయే. అంటే ఆ సంతోషం వల్ల వచ్చిన బంధం కూడా మనకు తెలియదు. మనం అనుకుంటాం నేనే చాలా గ్రేట్, కానీ ఆ చాలా గ్రేట్ అనుకునేదేనికి ఇక్కడ కొద్దిపాటి అహంకారాన్ని మనకు పెంచుతుంది. అందుకే వర్తమాన జీవితమే మనకు నిజమైన స్వేచ్ఛనిస్తుంది. అంతే కదా. ఇప్పుడు చేసిన పనుల్ని మనకు చూడండి, వాడెంత బాగా ఆ సురేష్ ఆ వర్తమానం గురించి మాత్రమే పట్టుకొని తన యొక్క జీవితాన్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దుకున్నాడు. అట్లాగే సాధకుడికి కూడా వర్తమాన జీవితమే స్వేచ్ఛనిస్తుంది. వర్తమానం అంటే ప్రస్తుత క్షణంలో జీవించే జీవితం. అందుకే ఈ ప్రస్తుతంలో మనం గౌరవంగా అప్రమత్తంగా మన యొక్క జీవితాన్ని జీవించాలి. జీవిస్తే అప్పుడు మనకు ఆ భగవంతుని యొక్క సాన్నిధ్యం లభిస్తుంది. అదే జీవితం మనకి ఇక్కడ. ఎందుకంటే మనం ధ్యానం చేస్తున్నాము, జ్ఞానాన్ని పొందుతున్నాము, ఆ జ్ఞానాన్ని ఇతరులకు పంచుతున్నాము. ఇక్కడ మనకేమైనా స్వార్థం ఉందా? ఏ స్వార్థం లేదు. మనకు తెలిసిన 4 మంచి విషయాలు ఇతరులకు తెలుపుతున్నాం. కాబట్టి అనుకుంటాం గతంలో నాకు ఏం తెలియదు అట్లా, కానీ గతంలో నీవు ఆ స్తోత్రాలు, పారాయణాలు, జపాలు అన్నీ చేశావు కాబట్టే అక్కడ ఆ భక్తి ముదిరింది కాబట్టే ఇప్పుడు ఇక్కడ ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను. చూడండి, ఏబిసిడీలు రాకముందే నువ్వు పదాలు చదవగలుగుతావా? సెంటెన్సులు చదవగలుగుతావా? చదవలేవు కదా. ఏబిసిడీలు, ఆలు, గుణింతాలు అన్నీ నేర్చుకుంటేనే నీకు ఇక్కడ పదాలు అన్నీ చక్కగా చదవగలుగుతావు. అట్లాగే జపం అనుకోండి, నామం అనుకోండి, స్తోత్రం అనుకోండి,
పారాయణాలు అనుకోండి, అవన్నీ చేస్తూ ఉంటేనే గనక అక్కడ నీకు ఇక్కడ ఆ స్వాధ్యాయము సజ్జన సాంగత్యంలో చక్కగా 4 మాటలు మాట్లాడగలుగుతావు. ఈ పిహెచ్డి స్థాయిలో ఉన్నటువంటి ఈ ధ్యానంలోకి నీవు రాగలుగుతావు. ఊరికనే అలా పుట్టంగానే ఇలా ధ్యానంలోకి రాలేము, రాము కూడా. మనం చెప్పుకుంటాం మన పత్రి గారి గురించి. పత్రి గారు ఒకానొక జన్మలో 200 సంవత్సరాలు మొత్తము ధ్యానములోనే ఉన్నాడు. మరి ఆయన 200 సంవత్సరాలు ధ్యానంలోనే ఉంటే ఈ జన్మలో మళ్ళీ మానవ జన్మ తీసుకోవడం ఏంటి? 42 సంవత్సరాలు తను ప్రాపంచిక జీవితం గడపడం ఏంటి? మళ్ళీ ఈ ధ్యాన మార్గంలోకి రావడం ఏంటి? తను తెలుసుకున్నదే కాక మనందరికీ ఈ ధ్యానాన్ని అందించాడా లేదా? అంటే ఎవరైనా సరే మహాత్ములు వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకు అందచేయాలనే వాళ్ళ యొక్క సంకల్పం ఉంటుంది. అందుకే వర్తమానంలో జీవించే జీవితమే నిజమైన జీవితం. ఇక్కడ వర్తమానంలో మనం ఏం చేస్తాము? ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన ధ్యాన మార్గంకి రాకమున్నా కొంతమంది ఏం చేస్తారు? సేవ అనేది ఒక అలవాటు ఉంటుంది. కానీ ఇక్కడ సాధనా మార్గంలోకి వచ్చిన వాళ్ళకు సాధన చేస్తారు, ఇతరులకు సేవ చేస్తారు, ఆ ప్రేమను పంచుతారు. ఇవన్నీ ఎప్పుడైతే చేస్తావో అవే నిన్ను జ్ఞానిగా తయారు చేస్తాయి. కాబట్టి మనం ఇక్కడ గతాన్ని వదిలిపెట్టాలి, వర్తమానంలో జీవించాలి. భవిష్యత్తు గురించి అస్సలు ఆలోచించొద్దు. నిన్న మీకు ఒక కొటేషన్ పెట్టాను. వర్తమాన జీవితంని మనం ఎలా జీవిస్తున్నామన్న దాన్ని బట్టే మన భవిష్యత్తు ఉంటుంది అని కదా. చదివారు కదా, చదవకుంటే చూసుకోండి. కాబట్టి మన భవిష్యత్తు గురించి మనం ఆలోచించదు. ఎవరైతే ఈ 3 పాటిస్తారు, ఏంటి? గతాన్ని వదిలిపెట్టడం, వర్తమానంలో జీవించడం, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఉండడం, వాడే గొప్ప సాధకుడు, వాడే గొప్ప జ్ఞాని, వాడే గొప్ప మనిషి. ఇలాంటి వాడే బంధంలో ఇరుక్కోకుండా ఉంటాడు. ఏ బంధంలో? ఒక బంధంలో కాదు, కోరిక కాదు, బాధ కాదు, ఆమోదం కాదు, నిరాకరించడం కాదు, సంతోషం కాదు, ఏ బంధాల్లో ఇరుక్కోడు. వాడి జీవితం వాడు హాయిగా జీవిస్తూ వాళ్ళ ఆత్మ ఉన్నతికి ఎదుగుతూ ఉంటాడు. అర్థమైంది కదా? ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, మరి అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.